ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగము అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. నిరీక్షణకర్తయగు దేవుడు సమస్తానందముతో మిమ్మల్ని నింపునుగాక. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే రోమా సంఘమునకు దేవుని సార్వత్రిక రక్షణ ప్రణాళికను అపోస్తులుడైన పౌలు భక్తుడు వివరించుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నేడు మానవుడు ఆనందము కొరకు, విలాసము కొరకు వివిధ రకాలమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, వివిధ రకాల మార్గాలలో నడుస్తూ ఉన్నాడు, కానీ నిజమైన ఆనందమును పొందుకోలేకపోతున్నాడు. దీనికి గల కారణము దేవుణ్ణి ఆశ్రయించలేకపోవడమే. నేడు నీవైతే యేసుని నీ హృదయంలోనికి విశ్వాసము ద్వారా ఆహ్వానించినట్లయితే దేవుడు నిన్ను సమస్తానందముతో, సమాధానముతో నీ జీవితాన్ని నింపుతానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు సమస్తానందముతో నిన్ను నింపాలంటే మొదటిగా నీవు దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రెండవదిగా నీవు దేవుడు అనుగ్రహించు నీతిని పొందుకోవాలి. మూడవదిగా నీవు దేవుడు అనుగ్రహించే రక్షణను నీవు పొందుకోవాలి. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను పొందుకుని నీతిని సంపాదించుకొని రక్షణను పొందుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను సమస్తానందముతోనూ సమాధానముతోనూ నిన్ను నింపుతానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇహలోకంలో జీవిస్తున్న మానవుడు తన ఆనందము కొరకు, తన సంతోషం కొరకు, తన విలాసము కొరకు, తన సుఖము కొరకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వివిధ రకాల మార్గాలలో ఆయన ప్రయాణిస్తున్నప్పటికీ కూడా తను నిజమైన ఆనందాన్ని పొందుకోలేకపోతున్నాడు. నిజమైన ఆనందము, సంతోషము దేవుని దగ్గరే ఉన్నది, ఆయన సన్నిధానంలోనే ఉన్నది. నా ప్రియ సహోదరులారా, దీన్ని గ్రహించిన నీవు నేను కూడా ఈ దినమందైనా కూడా దేవుణ్ణి నీవు ఆశ్రయించినట్లయితే, దేవుని నీవు విశ్వాసము ద్వారా నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే కనుక దేవుడు నిన్ను సమస్తానందముతోనూ, సమాధానముతోనూ, సుఖముతోనూ, సౌఖ్యముతోనూ నిన్ను నింపుతాడని, నీ జీవితాన్ని నింపుతానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నిరీక్షణకర్తయగు దేవుడు సమస్తానందముతో నిన్ను నింపునట్లు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ దినాన్న తండ్రి ఆయా సమస్తానందముతోనూ, సమాధానముతోనూ ఆయా మమ్మల్ని నింపుతావని నీ వాక్యము ద్వారా మాట్లాడినందులకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆయా నీవిచ్చే పరిశుద్ధాత్మను పొందుకొని, నీతిని పొందుకొని, రక్షణను పొందుకొని మేము ప్రభువా ఈ లోకంలో తండ్రి నిన్ను ఆశ్రయించే వారముగా ఉండడానికి సహాయం దయచేయండి. అయా విశ్వాసము ద్వారా మిమ్మల్ని మా హృదయంలోనికి ఆహ్వానించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. ఈ దినమంతే నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. అయా నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.